అదే జరిగింది అని చెప్పి తెలంగాణ సిఎల్పి సమావేశం రేపు 4 గంటలకు జరగనుంది. మాదాపూర్లోని హోటల్ ట్రేడ్ అండ్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానున్నారు. లోకల్ బాడీ ఎన్నికలు, పార్టీ ప్రభుత్వానికి మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, సిఎల్పి భేటీలో చర్చకొచ్చే అంశాలేంటి? గుడ్ ఈవినింగ్ షాలిని. రేపు సాయంత్రం 4 గంటలకు మాదాపూర్లోని ఒక హోటల్లో కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి ప్రత్యేక అవసరంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు రాజ్యసభ, లోక్సభ సభ్యులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటీవల నూతనంగా నియామకమైన నూతన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరవుతారు. అయితే ప్రధానంగా ఈ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతంతో పాటు ఎమ్మెల్యేలుగా పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా ప్రజల్లో ఏ విధంగా ఉండాలి, లోకల్ బాడీ ఎన్నికల్లో మనం ఏ విధంగా ముందుకు పోవాలి దానిపైన ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీ ఇతర సభ్యులందరికీ కూడా సీఎం దిశానిర్దేశం చేయన్నారు. అదేవిధంగా నూతన పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ అయ్యారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఇద్దరు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో ముఖ్యంగా పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కూడా దెబ్బతినకుండా ఉండాలి. రానున్న లోక్సభ పార్టీ ఎన్నికలు కాబట్టి గ్రామ స్థాయి నుంచి ఈ ఎన్నికలు మనం అందరం కూడా ఎన్నుకోవాలి కాబట్టి ఇప్పటి నుంచే వైపు స్థానిక సంస్థల ఎన్నికల పూర్తిలో ఉంది. 3 నెలల్లో మనం మొత్తం కూడా ఎన్నికలు అన్ని కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి గ్రామాలలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ, ఇప్పటికే తీసుకుంటున్న కొత్త పథకాలు కానీ, అదేవిధంగా ముఖ్యంగా రైతు భరోసా, రైతు రుణమాఫీ అంశాలపై కూడా కింది స్థాయిలో పార్టీ ఏమనుకుంటుంది, తర్వాత రైతులు ఏమనుకుంటున్నారు అనే విషయాలపైన కూడా ఆయన ఎమ్మెల్యేలు అందరితో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రేపు ఈ సమావేశం చాలా కీలక సమావేశం అని చెప్పి మనం భావించాలి. చాలి. ఓకే, థ్యాంక్ యూ రామ్. ఆదివాసీ సంఘాల నాయకుల